గోమాతను సేవించమంటే నా బంగారు తల్లులు అమాయకపు తండ్రులు ఏం చేస్తున్నారంటే గోమాతకి ఇది పెడితే పుణ్యం, అది పెడితే పుణ్యం, ఉలవలు తీసుకెళ్ళు, కందులు తీసుకెళ్ళు అని నానా రకాల ఇబ్బందులు పెడుతున్నారు నా గోమాతని. గోమాత ఏ ఆహారం అయితే తింటుందో ఆ ఆహారమే పెట్టండి, పెట్టేటువంటి పదార్థాలని నానబెట్టి పెట్టండి. గోమాతకి మీరు రుసుమంత ఇస్తే గోమాత మీకు అఖండమంత ఇస్తుంది. కానీ మీరు ఓపిక చేసుకోలేకుండా ఏది పడితే అది పెట్టినట్లయితే పాపాన్ని మూటగట్టుకునేటువంటి వాళ్ళు అవుతారు. గోమాతని తాకకూడనటువంటి ప్రదేశాలలో ఎట్టి పరిస్థితుల్లో తాకకండి. ప్రదక్షిణ చేయండి, పాదాభివందనం చేయండి, గోమాత ముందు నిలబడి మీ భక్తిని ప్రస్ఫుటంగా తెలియజేయండి. అంతే తప్ప గోమాతను బెదిరించకండి, గోమాతని భయపెట్టించకండి. భక్తి వేరు, మూఢత్వం వేరు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోండి. ఇందులో భాగంగానే నదులు పర్యావరణ పరిరక్షణలో భాగంగా నదీ స్నానాలకు వెళ్తున్నారు. నదీ స్నానాలకు వెళ్ళి ఏం చేస్తున్నారు మీరు? తెలియని అమాయకు బిడ్డలారా, ఇది గమనించండి. ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలన్నింటినీ తీసుకెళ్లి నదుల్లో పడేస్తున్నారు మీరు. పసుపని, కుంకుమని, థర్మాకోల్ షీట్స్ అని అన్ని నదుల్లో కలుషితం చేసేస్తున్నారు. ఏది నీకు జాతి పైన ప్రేమ? ఏది నీకు పర్యావరణం పైన ప్రేమ? ఏది నీకు భరతమాత పైన ప్రేమ? భరతమాతకు ప్రాణాలు అర్పించటము, భరతమాతకు